హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మనం 5 నిమిషాల్లో సూపర్ క్రిస్పీ టేస్టీ అటుకుల చివడ ఎలా చేయాలో చూసేద్దాం. టీ టైంకి పర్ఫెక్ట్గా ఉండే ఈ స్నాక్ను ఇంట్లోని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఇలాంటి పలుచాటి అటుకులను వేసుకోవాలి, ఒక కప్పుని. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులను క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, అటుకులు క్రిస్పీగా వేగిపోయాయి. ఇప్పుడు మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని అందులోకి 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పోపుని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం వేగనిద్దాం. ఇందులోకి ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుందాం కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులోకి కొన్ని పప్పులు, ఎండుమిరపకాయలు ఇలా చుంచి వేసేసుకుందాం, సగం చేసి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులోకి పసుపు, కొంచెం టేస్ట్ సరిపడిన సాల్ట్, టేస్ట్ సరిపడినంత కారం కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. వేసుకొని షుగర్ కరిగేంత వరకు మనం వేయించుకుందాం. కొంచెం మొత్తం చూసారు కదా, మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా అటుకులు పట్టేంత వరకు కలుపుకుందాం. అంతే అండి, సూపర్ క్రిస్పీ టేస్టీ అటుకుల చివడ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.